హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ టేస్టీ ఫుడ్స్. ఈరోజు మన ఛానల్లో మినప వడియాలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: మినపగుళ్ళు, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, సాల్ట్. ఒక గిన్నె తీసుకొని అందులో మినపగుళ్ళని శుభ్రంగా కడుక్కొని దానికి సరిపడినన్ని నీళ్లు పోసుకొని 5 hours నానబెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి, అల్లం వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత మినపగుళ్ళని బాగా నానిన తర్వాత మెత్తగా గట్టిగా రుబ్బుకోవాలి. రుబ్బిన పిండిలో జీలకర్ర, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చేతిని తడి చేసుకొని పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని కవర్ పైన చిన్న చిన్నటి ఉండల్లాగా పెట్టుకోవాలి. వీటిని ఎండలో బాగా ఎండనివ్వాలి. ఎండిన తర్వాత వాటిని ఒక గిన్నెలోకి తీసుకొని ఈ విధంగా బాగా ఎండనివ్వాలి. తర్వాత స్టవ్ పైన బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ మినప వడియాలని వేసుకొని వేపుకోవాలి. బాగా దూరగా వేగిన తర్వాత తీసుకోవాలి. ఎంతో టేస్ట్గా ఉండే మినప వడియాలు తయారవుతాయి. ఎవరైనా వీటిని ఈజీగా పెట్టుకోవచ్చు.